ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గాయత్రి పీఠాధిపతులు ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనం ఏటి సూతకాన్ని పాటిస్తూ ఉంటారు, హిందువులు అందరూ కూడా పాటిస్తూ ఉంటారు. మరి ఏటి సూతకంలో ఉన్నప్పుడు మనం పూజలు చేయకూడదా, టెంపుల్స్కి వెళ్ళకూడదా, ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటారు. మరి ఆ టైంలో దీపారాధన చేయడం కానీ, విగ్రహాలని పూజించుకోవడం కానీ, ఇవన్నీ ఏమి చేయకూడదా? ఆ సంవత్సరం వరకు అలానే ఉండాలా? తప్పకుండానమ్మా. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. చాలా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి విషయం, చాలా మంది భయపడిపోయే విషయం. అవును. సాధారణంగా ఇంట్లో ఎవరో ఒకరు కాలం చేస్తారు. సంవత్సర సూతకం అంటారు. అంటే సంవత్సరం పాటు వాడు సూతకుడు, అంటే వాడు సూతకం ఉంటుంది. దాన్ని ఏటి మైలు అంటారు. చాలా మంది ఏటి కీడు అంటారు. అనేక రకాల పేర్లు పెట్టి పిలుచుకుంటారు. ఈ సమయంలో అసలు దేవుడికి పూజ చేయకూడదు, అసలు గుళ్ళోకి వెళ్ళకూడదు, కొబ్బరికాయ కొట్టకూడదు, ఇంట్లో దీపం పెట్టకూడదు అని చాలా భయపడిపోతూ ఎవ్వరూ పూజలు చేయడం మానేశారు. చాలా చోట్ల అంటే తెలిసిన వాళ్ళు చేస్తుంటారు, కానీ చాలా మంది పూజలు చేయడం మానేశారు. చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, కాదు మాకు ఏడు సూతకం ఉంది కదండి, మేము గుళ్ళోకి రావచ్చా అండి, రాకూడదా అడుగుతుంటారు. ఇంట్లో దీపం పెట్టకొచ్చా అండి అని అడుగుతుంటారు. అయితే మనం ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే మిగతా సాంప్రదాయాలకి మన సాంప్రదాయాలకి చాలా తేడా ఉంది. మిగతా సాంప్రదాయాలు నిన్ను ఉండవు, మన సాంప్రదాయంలో ఇన్ని రకాలు వచ్చాయి, నియమాలు ఉన్నాయి. పూజల్లో మనకి చాలా రకాలు ఉన్నాయి. పూజలు చాలా రకాలు ఉన్నాయి మన పూజలు. ఫర్ ఎగ్జాంపుల్ గాను ఇంట్లో చేసుకునే పూజ వేరు, గుళ్ళో చేసుకునే అర్చన వేరు, అభిషేకాలు వేరు, మొక్కుబడులు వేరు, ప్రదక్షిణాలు వేరు, దీక్షలు వేరు, ఉపవాసాలు వేరు, వ్రతాలు వేరు, నోములు వేరు, ఇంట్లో చేసుకునే హోమాలు యజ్ఞాలు వేరు, బయట చేసే యాగాలు వేరు, ప్రతిష్టలు వేరు. అలాగే నేను ఎన్ని రకాలు చెప్పినప్పుడు పితృదేవతా పూజలు వేరు. ఇన్ని రకాలు వచ్చేప్పటికి ఇవన్నీ దేవుడికి సంబంధించినవే పూజలే, కానీ ఒకదానికి ఏ సంబంధం లేదు. అవునా కదా? అలాగే ఇక్కడ కూడా ఏంటంటే పితృదేవతలకి పూజ చేసినప్పుడు మనం ఆ 11 రోజులు కూడా ఇంట్లో పూజ చేసుకోకూడదు. ఇప్పుడు మనిషి కాలం చేశాడు, కాలం చేసిన 11 రోజుల వరకు కూడా వాడికి మైలు ఉంటుంది. ఆ మైల సమయంలో ఇంట్లో దేవుడి పూజ చేసుకోకూడదు, ఇంట్లో దేవుడికి దీపం కూడా పెట్టం. అయితే దీపమే పెట్టకూడదా అసలు అంటే కనుక, అసలు దీపం పెట్టని ఇల్లు పని చేయదు అసలు. ఏ రోజైనా సరే మనిషి చనిపోయాడు, ఆ రోజు కూడా దీపం పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? చనిపోయిన శవం దగ్గర పెట్టాలి. అది కూడా ఎలా పెట్టాలి? ఇంట్లో అయితే మనం 2 అంతకు మించిన ఒత్తులతో దీపం పెట్టుకుంటాం, కానీ ఇక్కడ ఆ జ్యోతి ఆత్మస్వరూపంగా పెట్టి, మనిషి యొక్క ఆత్మస్వరూపంగా పెట్టి ఒకటే ఒత్తుతో దీపం పెడతాం మనిషి దగ్గర, శవం దగ్గర. శవం ఉన్నంతసేపు, శవం వెళ్ళిపోయిన తర్వాత వాడి ఫోటోనో ఏదోటి పెట్టి అక్కడ ప్రతిరోజు ఉదయం రాత్రి దీపం వెలిగిస్తాం ఖచ్చితంగా. ఆ 11 రోజుల మైలా అయిపోయిన తర్వాత 12వ రోజు నుంచి ఇంట్లో పూజలు ప్రారంభం చేసుకోవచ్చు. ఇంట్లో దీపం పెట్టుకోవాలి, ఇంట్లో దీపం మానకూడదు అసలు ఎట్టి పరిస్థితుల్లో. ఆ 11 రోజులు మాత్రం ఒకటే ఒత్తుతో దీపం పెడతాం, ఆ ఫోటో దగ్గర పెడతాం. 12వ రోజు దగ్గర నుంచి మనకి సూతకం పోయిన తర్వాత మనకి శుద్ధి చేసేస్తారు మన బ్రాహ్మలు వచ్చి, ఆ శుద్ధి అయిపోతుంది మనకి ఆల్రెడీ. అక్కడ నుంచి మనం ఇంట్లో 2 లేదా 3 ఒత్తులతో ఖచ్చితంగా దీపారాధన చేయాలి. దీపం అసలు ఇంట్లో మారడానికి వీలే లేదు, అసలు దీపం పెట్టుకోవచ్చు. ఇంకా పూజలు చేయొచ్చా చేయకూడదా అంటే ఇందాక నేను చెప్పాను చూసారా, నోములు వేరు, వ్రతాలు వేరు, దీక్షలు వేరు, గృహప్రవేశాలు, శుభకార్యాలు వేరు. ఏవి చెయ్యకూడదు ఏవి చెయ్యొచ్చు అంటే, శంకుస్థాపన శుభకార్యం చేయకూడదు, గృహప్రవేశం శుభకార్యం చేయకూడదు, అలాగే పెళ్లి శుభకార్యం చేయకూడదు. అది ఎవరి పెళ్లి చేయకూడదు? అబ్బాయి పెళ్లి మాత్రమే చేయకూడదు. మళ్ళీ అమ్మాయి పెళ్లి చేయొచ్చు, ఇంట్లో అమ్మాయి పెళ్లికి వర్తించదు. 12వ రోజు కూడా చేసేయచ్చు పెళ్లి. మొట్టమొదటి నెలలో చేస్తే ఇంకా విశేషం. ఆ ఫలితం, ఆ కన్యాదాని ఫలితం చనిపోయిన వాళ్ళకి దక్కుతుంది. అందుకనే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే, ఈడుకొచ్చినటువంటి ఆడపిల్లలు ఉంటే, ఎవరన్నా కాలం చేసిన తర్వాత సంవత్సరం తిరగకుండా కుదిరితే అవకాశం ఉంటే పెళ్లి చేసేస్తారు. అంటే ఆ యుక్త వయసు వచ్చి పెళ్లిడికి వస్తే పెళ్లి ఆపరం. కారణం ఏంటంటే కన్యాదాన ఫలితం వాళ్ళకి వెళుతుంది అని, పోయిన వాళ్ళకి వెళుతుంది అని. అంచేత ఆ రకంగా పెళ్లి చేసేయచ్చు. ఆడపిల్ల పెళ్లి అయితే చేయొచ్చు, మగపిల్లాడి పెళ్లి పనిచేయదు, ఎందుకంటే వాడు సూతకుల్లోకి వెళ్తాడు కాబట్టి. ఆ రకంగా పెళ్లిళ్ళు పనిచేయవు, దీక్షలు పనిచేయవు, మాలలు, అయ్యప్ప స్వామి మాలలు, భవానీ దీక్షలు పనిచేయవు, అలాగే నోములు పనిచేయవు.
ఇలాంటివి అవి కూడా పనిచేయవన్నమాట. ఉమ్, ఏవి పనిచేస్తాయి ఉమ్, అంటే మన ఇంట్లో నిత్య నైమిత్తిక కర్మ ఏదైతే ఉందో, ఉమ్, మా బ్రాహ్మణులకు సంధ్యావందనం చేసుకోవడం, ఉమ్, ఈశ్వరార్చన లేకపోతే దేవతార్చన చేసుకోవడం, ఉమ్, మిగతా మీలాంటి వాళ్ళు అనుకోండి ఇంట్లో రోజు లలిత సహస్రము విష్ణు సహస్రము పారాయణ చేసుకుంటారు, ఉమ్, దేవుడు మామూలుగా ఇంట్లో పూజ చేసుకుంటారు, మ్మ్. నిత్య పూజ, అది మానక్కర్లేదు. ఓకే. ఇంట్లో నిత్య పూజ 12వ రోజు నుంచి చేసుకోవాలి. ఉమ్, చేసుకోవాలి, మ్మ్. చేసుకోవచ్చా కాదు, చేసుకోవాలి. ఇంట్లో పూజ మానకూడదు అసలు. ఉమ్, ఆ 12 రోజులే మానాలి. ఉమ్, ఆ తర్వాత కంటిన్యూగా పూజ చేసుకోవచ్చు. ఓకే. ఇక కొబ్బరికాయ కొట్టచ్చా? ఉమ్, ఖచ్చితంగా కొట్టచ్చు. కొట్టచ్చు. గుళ్ళోకి వెళ్ళొచ్చా? ఉమ్, ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అయితే గర్భగుడిలోకి వెళ్ళకూడదు. ఉమ్, ఇప్పుడు శివాలయానికి వెళ్ళారండి, ఉమ్, శివాలయంలో మండపం ఉంటుంది బయట. ఉమ్, ఆ మండపం దగ్గర నమస్కారం చేసుకోవాలి, ఉమ్, చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి, ఉమ్, ఈశ్వరుడు దండం పెట్టుకుని వెళ్ళిపోవాలి. ఉమ్, గుళ్ళోకి గర్భగుడిలోకి వెళ్ళకూడదు. ఉమ్, శఠగోపం శఠారి పుచ్చుకోకూడదు. ఓకే. రెండోది ఉమ్, గుళ్ళో అభిషేకాలు చేయించుకోకూడదు. ఉమ్, గుళ్ళో పట్టుకెళ్ళి కొబ్బరికాయ ఇచ్చో లేకపోతే ఇచ్చో నా పేరుని అభిషేకం చేయండి అనకూడదు. ఉమ్, ఎందుకంటే సూతకంగా ఉన్నాం కాబట్టి పని చేయదు. ఉమ్, అదే కాశీ లాంటి క్షేత్రాల్లో అదే ఉండదు. ఉమ్, మైల్లో అంట్లో ఇంక దానికి అదే ఉండదు. అది నిత్యం మహాశ్మశానం. అది ఉమ్, మనం ఎక్కడైతే ఆలయాలు శివాలయాలు ప్రతిష్ఠ చేసుకున్నటువంటి ప్రతిష్ఠితాలు ఉంటాయో స్వయంభూలు కాకుండా అలాంటి చోట్ల ఉమ్, గర్భగుడిలోకి వెళ్ళకూడదు. ఉమ్, తప్ప ఇంట్లో పూజ మనం చేతిలో మనం చేసుకోవచ్చు. ఓకే. ప్రధానమైన విషయం ఏంటంటే అసలు ఎందుకు చేయకూడదు పూజలు, ఉమ్, ఎందుకు దీక్షలు చేయకూడదు, ఉమ్, లేకపోతే ఎందుకు నోములు చేయకూడదు ఉమ్, అంటే ఉమ్, ఇంట్లో పూజ కూడా ఉమ్, మనకి దాంట్లో వచ్చే విశేష ఫలితం ఏమిటి అంటే కనుక ఉమ్, మనకి ఆ సంవత్సరం పాటు ఉమ్, ఏమి చేసినా ఉమ్, ఆ ఫలితం అంతా పితృదేవతలకు వెళ్ళిపోతుంది. ఓకే. ఆ సంవత్సరం పాటు సూతక సమయంలో ఉమ్, ఆ సంవత్సరం వీడు ఏం చేసినా, ఉమ్, ఏ పుణ్యం చేసినా, ఉమ్, ఏ దానం చేసినా, ఉమ్, ఏ జపం చేసినా, ఏ పూజ చేసినా ఆ ఫలితం ఎవరికి అంటే కనుక చనిపోయిన వాళ్ళకి వెళ్ళిపోతుంది. మంచిదే కాబట్టి కదా గురువుగారు. కాబట్టి అది నీకు ఆ ఫలితం రాదయ్యా అని చెప్పారే తప్ప నువ్వు ఓకే. చెయ్యొద్దయ్యా అని చెప్పలేదు ఇక్కడ. దాన్ని మన వాళ్ళు అలా తీసుకున్నారు. దాని మన వాళ్ళు ఏం చేశారంటే అసలు చెయ్యకూడదు, పూజలే చేయొద్దు, పూజలే చెయ్యకూడదు, Temples కి అది వెళ్ళొద్దు. మహా నేరం, మహా ఆ, ఘోరం, మహా అవును. పాపం, ఉమ్, ఏదో అయిపోతావు అని అవును. చేశారు. అంచేత ఏమిటంటే అంటే ఉమ్, పూజలు చెయ్యొచ్చు. ఉమ్, అందుకనే ఆ సంవత్సరం పాటు కూడా ఉమ్, విశేషంగా దానాలు చేయమన్నారు, ఉమ్, పుణ్యక్షేత్రాలు తిరగమన్నారు, తీర్థయాత్రలు చేయమన్నారు. ఉమ్, కారణం ఏంటంటే ఆ తీర్థయాత్రలో చేసినటువంటి తీర్థయాత్ర ఫలితం, ఉమ్, ఆ నదుల్లో చేసిన స్నాన ఫలితం, ఉమ్, అక్కడ చేసిన దాన ఫలితం, ఇవన్నీ చనిపోయిన పితరులకు వెళతాయి. ఉమ్, ఆ తల్లికో తండ్రికో తాతకో ఎవరికో ఒకరికి వెళతాయి, వాళ్ళకి వెళతాయి అనమాట. ఉమ్, అంచేత ఆ సమయంలో సంవత్సరం పాటు కూడా ఎక్కువ దాన ధర్మాలు చేయమన్నారు. ఉమ్, గోదానం కానీ, భూదానం కానీ, ఉమ్, లేకపోతే ఏదో ఒక, లేదా లేని వాళ్ళకి బట్టలు దానం చేయడం కానీ, ఉమ్, లేకపోతే ఎవరికో ఇల్లు కాలిపోయింది అలాంటి వాళ్ళకి ఇల్లు కట్టించుకోవడం కానీ, ఉమ్, ఆఖరికి ఎవడో చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు రోడ్డు మీద, చెప్పులు కొనవడం కానీ, ఉమ్, మీ ఇష్టం. ఇంత ఇంత రూపాయి దగ్గర నుంచి ఎన్ని కోట్ల దాకైనా సరే మీ ఓపికను బట్టి ఉమ్, మీరు ఏమి పక్కవాడికి చేసినా ఉమ్, ఆ ఫలితం చనిపోయిన వాళ్ళకి వెళుతుంది. చెందుతుంది. ఉమ్, అందుకనే ఉమ్, ఇప్పుడు మీరు చెప్పులు దానం చేశారు, ఉమ్, అది మనకు వైతరణి నది దాటేటప్పుడు కానీ, లేకపోతే వీళ్ళు యమలోకానికి వెళ్ళేటప్పుడు కానీ, అక్కడ అనేక రకాల స్థానాలు దాటుకుంటూ వెళ్తారు వీళ్ళు, ఉమ్, మండు టెండలో వెళ్తారు వీళ్ళు. ఉమ్, ఇక్కడ చెప్పులు దానం చేస్తే వాడికి అక్కడ కాళ్ళకి చల్లని పాదరక్షలు వచ్చి ఏర్పాటు జరుగుతుంది. ఉమ్, ఇక్కడ నువ్వు గొడుగు దానం చేస్తే అక్కడ మండు ఎండలో వాడికి చెత్తనం ఏర్పడ జరుగుతుంది. ఉమ్, ఇక్కడ మనం గోదానం చేస్తే అక్కడ వైతరణి నదిలో ఆవు తోక పట్టుకుని ఆ ఆవు అక్కడికి వచ్చి అక్కడ వైతరణి నది దాటిస్తుంది. ఉమ్, అలాగే ఇక్కడ మనం ఏం చేసినా దానం అంతా కూడా అక్కడ వాడికి వాళ్ళకి ప్రభావం చెందుతుంది. చూపిస్తుంది. కాబట్టి ఉమ్, ఇక్కడ దానాలు ఎక్కువ చేయమని చెప్పారు ఆ సంవత్సరం పాటు. ఉమ్, చక్కగా ఇంట్లో పూజలు చేసుకోవచ్చు, ఇంట్లో పూజలు మానక్కర్లేదు, ఉమ్, దానివల్ల ఎటువంటి దోషము లేదు. ఉమ్, అయితే శుభకార్యాలు మాత్రమే పనిచేయవు. చేయకూడదు. అందులోనూ స్త్రీ సంబంధించిన వివాహం పనిచేస్తుంది. భయపడక్కర్లేదు, అందరూ హ్యాపీగా పూజలు చేసుకోండి. ఉమ్. దీపం అయితే అస్సలు మానకూడదు, ఉమ్. ఖచ్చితంగా దీపాలు పెట్టుకోవాలి. గురుగారు, ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంట్లో ఒకరు చనిపోయారు అనుకోండి, వాళ్ళకి ఏటి సూతకంలో ఉన్నా లేకపోతే చూడడానికి వెళ్ళేప్పుడు కొత్తగా గృహప్రవేశం చేసిన వాళ్ళని వెళ్ళొద్దని చెప్తూ అవును, ఉంటారు. ఇది ఎందుకని? అంటే పెళ్ళైన వాళ్ళని కానీ అవును, గృహప్రవేశం కానీ అవును, వెళ్ళొద్దని చెప్తూ అవును. ఉంటారు. సాధారణంగా మనకి విఘ్నేశ్వర వీధి కట్టినప్పటి నుంచి ఉమ్, కూడా ఉమ్, మనకి ఏం చెప్తారంటే కనుక మన పెద్దవాళ్ళందరూ కూడా ఉమ్, అశుభం జరిగినటువంటి చోటకి వెళ్ళకూడదు అని అవును, చెప్తారు. అవును. అలాంటి చోటకి వెళ్ళడం వల్ల ఏంటంటే కనుక ఉమ్, అంటే వీళ్ళు ఒక శుభపరమైనటువంటి కార్యానికి దీక్ష పూనేరు కాబట్టి, ఉమ్, దానికి వీధి కట్టారు కాబట్టి, ఉమ్, వాళ్ళు ఇంకా అటువంటి కార్యక్రమాలకు వెళ్ళడం వల్ల వీళ్ళ ఇంట్లో శుభం జరిగేటటువంటి పరిస్థితి కాబట్టి దాని ప్రభావం అక్కడ అవతల వాళ్ళు చేసే కర్మ ప్రభావం ఉమ్, వీళ్ళ మీద పడకూడదు అని ఉమ్, ఆ రకంగా వెళ్ళకూడదు అని చెప్పారు తప్ప వెళితే ఏదో అయిపోతుందని కూడా కాదు. ఓకే. ఆ తర్వాత ఉమ్, ఈ వివాహం అయిన తర్వాత కానీ, ఇంట్లో శుభకార్యం అయిన తర్వాత కానీ, తర్వాత ఒక 3 నెలలో, ఉమ్, పూర్వకాలం అయితే 6 నెలలని పెట్టేటువంటి వారు, ఉమ్, ఓ 3 నెలల వరకు కూడా ఉమ్, ఆ అవతల వాళ్ళ ఇంట్లో ఏదైనా అశుభం జరిగినప్పుడు
వెళ్ళకూడదు అని చెప్పేసేసి అవును. మన వాళ్ళు దానికి సంబంధించినటువంటి కొన్ని నియమాలు పెట్టారు. ఉమ్, కారణం ఏమిట్రా అంటే కనుక ఉమ్, వీళ్ళు ఒక శుభం చేసుకుని ఆనందదాయకమైన పరిస్థితుల్లో పూర్వకాలం ఏంటంటే శుభకార్యం అంటే అది ఒక రోజుతో 2 రోజులతో అయిపోయేవి కావు. ఉమ్, పండుగ దగ్గర నుంచి వెంటనే అయిన తర్వాత కొన్ని రకాల నోములు పెట్టడం దగ్గర నుంచి అవును. ఇలా ఒక తీర్థయాత్రలు చేయడం దగ్గర నుంచి కొన్ని మొక్కుబడులు తీర్చుకోవడం దగ్గర నుంచి ఉమ్, ఇలా అనేక రకాల విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా ఈ 3 నెలలు వీళ్ళు క్లియర్ చేసుకోవాలి. ఉమ్, అంచేత ఆ సమయం వరకు కూడా వీళ్ళు ఉమ్, వాళ్ళ ఆ రకమైన దీక్షతో ఉంటారు కాబట్టి ఉమ్, వాళ్ళకి అలాంటి అశుభాలు జరిగిన చోటకి వెళ్ళొద్దయ్యా అని చెప్పారే తప్ప ఉమ్, వెళ్ళడం వల్ల వీళ్ళకి ఏదో కీడు జరుగుతుందని మాత్రం ఎక్కడా శాస్త్రంలో చెప్పబడలేదమ్మా. ఉమ్. నిజంగా మీరు చెప్తుంటే కొన్ని కొన్ని విషయాలు అంటే అంతరార్థం వేరే ఉంది, మనం అర్థం చేసుకొని పాటించే పద్ధతులు వేరే ఉన్నాయి. అవును. నిజంగా ఏది మనం ఎందుకు మూఢంగా ఒక విషయాన్ని ఫాలో అవుతున్నాం ఇప్పుడు ఒకటి అదే వాళ్ళ పాటించడం. ఇంట్లోనే ఏదో అపకీర్తి జరిగింది అనుకుందాం, ఆ, లేకపోతే ఏదో ప్రమాదం అవును. జరిగింది అప్పుడు అనుకుందాం, అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది? ఇప్పుడు అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉండాలి పెళ్ళి కదా. అయింది, ఉమ్, ఒక నెలలోనో 2 నెలల్లోనో ఉమ్, వాళ్ళ ఇంట్లో వాడికి ఏదో తేడా వచ్చింది. ఉమ్, వేడి వెళ్ళి కర్మ చేయడా, ఉమ్, అది చూడడానికి వెళ్ళడా, ఉమ్, వాడి ఇంట్లోకి శవాన్ని రానివ్వడా? ఇవన్నీ కూడా ఏంటంటే ఉమ్, విపరీతమైనటువంటి మనం పెట్టేసుకున్నటువంటి విషయాలే అవును. తప్ప ఉమ్, శాస్త్ర ప్రకారంగా అయితే కనుక అలా వెళ్ళకూడదు అని కానీ ఇలా చేయకూడదని కానీ ఎక్కడా లేదు. ఉమ్, అయితే మనం మన సాంప్రదాయాల్లో కొన్ని రకాల పద్ధతులు అవి ఉన్నాయి కాబట్టి ఉమ్, వాటి కారణం చేత మనం వాటికి దూరం పెట్టామే తప్ప ఒక 3 ఉమ్, నెలల పాటు వెళ్లకుండా నిషేధం చేసాం తప్ప ఉమ్. వెళితే ఏదో ప్రమాదం అని మాత్రం కాదు. గురుగారు సర్పదోషాలు అంటూ ఉంటారు. అంటే కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వడం లేట్ అయినా కానీ, పిల్లలు పుట్టడం లేట్ అయినా కానీ పుట్టలో పాలు పోయించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాగే పితృదోషాలు పితృకార్యాలు చేయడం పితృశాపాలు. మర్చిపోయిన వాళ్ళకి కూడా పితృదోషాలు కలుగుతాయని చెప్తుంటారు. అవును. అంటే పూర్వకాలంలో అయితే మనం ఏదైనా పాముని చంపడం కానివ్వండి అలాంటివి జరిగినప్పుడు ఆ పాము పగబట్టడం ఇలా మనకి ఈ దోషాలు రావడం కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు కాలంలో కూడా సర్పదోషాలు ఉన్నాయా, పితృదోషాలు ఉన్నాయా, ఉంటే వాటి వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో తెలియజేయండి. తప్పకుండానమ్మా. ఇక్కడ మనకి ప్రధానంగా ఉమ్, జాతకం చూసేటప్పుడే పితృశాపాలు సర్పశాపాలు అనేటటువంటిది గెస్ చేస్తూ ఉంటాం ఉమ్, జ్యోతిష పండితులందరూ కూడా. ఉమ్, సాధారణంగా కొంతమందికి జాతకాలు ఉండవు, ఉమ్, వాళ్ళ జీవితంలో కొన్ని రకాల పనుల్లో ఇబ్బందులు కానీ, ఉమ్, సంతానాలు కలగకపోవడము, ఎదుగుదల లేకపోవడము, ఉమ్, మనశ్శాంతి లేకపోవడము, ఉమ్, కుటుంబాల మధ్య గొడవలు రావడము, ఉమ్, ఇలాంటి కారణాలు కలుపుతూ ఉంటాయి. ఉమ్, వాళ్ళకు కూడా ఎన్నో పూజలు చేసామండి మాకేం ఫలితం లేదండి అన్న వాళ్ళు కూడా ఉమ్, వాళ్ళ జీవితాల్లో కూడా ఈ పితృశాపాలు ఉండడం వల్ల కానీ ఉమ్, లేదా సర్పశాపాలు ఉండడం వల్ల కానీ ఉమ్, వాళ్ళకి ఆ పరిస్థితి కలుగుతుంది అని ఏదో ఒక పరిహారాలు చెప్పడం చేస్తుంటాం. అవును. అయితే ప్రధానంగా పితృశాపం అంటే ఏంటి ఉమ్, లేదా సర్పశాపం అంటే ఏంటి? ఉమ్, దీన్నే పితృదోషం అనొచ్చు, సర్పదోషం అని కూడా అనొచ్చు. ఉమ్, దోషం అన్నా శాపం అన్నా ఇంచుమించు ఉమ్, లక్షణాలు ఒకటే. ఉమ్, అది మన జాతకాల్లో కొన్ని కేతు అని ఉమ్, రాహు అని ఇలా కొన్ని గ్రహాల యొక్క ఉమ్, ప్రభావాన్ని బట్టి మనం ఉమ్, అంచనా వేసి చెప్తూ ఉంటాం. ఓకే. పలానా గ్రహం పలానా కాంబినేషన్తో ఉంది, ఉమ్, కొన్ని రకాల కాంబినేషన్ల వల్ల పితృశాపాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఉమ్, అయితే ఏమిటి పితృశాపం ఉమ్, అంటే పితృశాపం వల్ల ఎటువంటి నష్టాలు ఉంటాయి ఉమ్, అంటే చాలా నష్టాలు ఉంటాయి, ఉమ్, ఒకటని కాదు. ఉమ్, అయితే మనం నిజంగా దేవతలకి భక్తిగా పూజ చేయాలా, ఉమ్, పితృదేవతలకి భక్తిగా పూజ చేయాలా ఉమ్, అంటే ఉమ్, దేవతలకి శ్రద్ధగా పూజ చేయకపోయినా పర్వాలేదు కానీ ఉమ్, పితృదేవతలకి మాత్రం ఉమ్, శ్రద్ధగా పూజ చేయాలి ఉమ్, లేదా ఉమ్, పితృకార్యాలు శ్రద్ధగా చేయాలి. ఉమ్, అందుకనే దాంట్లోనే ఉంటుంది, దాని పేరే ఉమ్, శ్రార్థము ఉమ్, లేదా పితృశార్థము, ఉమ్, పితృకర్మ ఉమ్, అని చెప్తూ ఉంటారు. ఉమ్, శ్రద్ధగా చేసే దాని పేరే శ్రార్థం అని అర్థం. ఓకే. అయితే ఉమ్, మన పూర్వీకులందరూ కూడా ఉమ్, కర్మలు బాగా ఆచరించేవారు. ఉమ్, పూర్వకాలం ఏంటంటే ఎవరన్నా కాలం చేసిన తర్వాత ఉమ్, కర్మ చాలా శ్రద్ధగా చేసేవారు, ఉమ్, చేయించేవారు కూడా. కారణం ఏంటంటే ఉమ్, వాళ్ళకి పునర్జన్మ సిద్ధాంతం మీద నమ్మకం నమ్మకం. బాగా ఉండేది. అవును. రెండోది ఉమ్, ఎవరైనా పోయారనుకోండి ఉమ్, వాళ్ళు మళ్ళీ మన ఇంట్లో పుడతారనే నమ్మకం బాగా ఉండేది. అవును. అందుకే వాళ్ళ పేర్లు ఇప్పటికీ కూడా మనం ఉమ్, మన ఇంట్లో ఎవరైనా పిల్లలు పుడితే ఉమ్, మన తాతల పేర్లు ముత్తాతల పేర్లే పెట్టుకుంటాం. అవును. కారణం ఏంటంటే ఉమ్, వాళ్ళు పోయి మళ్ళీ మనకు పుట్టారనే భావన కూడా మనలో వస్తుంది. ఉమ్, అవును. అలా పుడతారు కూడా. ఉమ్, ఇంచేతంటే మనం చేసే కర్మను బట్టి పుడతారు వాళ్ళు, ఉమ్, ఆ రుణానుబంధం ఉమ్, వదులుకోలేక. ఉమ్, ఇచ్చేత ఈ పితృపరమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఉమ్, శ్రద్ధగా చేయవలసినటువంటివి. ఉమ్, అవి మనం అనుకుంటాం ఉమ్, మన నాన్న మన అమ్మ మన ఉమ్, తాతయ్య కదా పోయినోడు, ఉమ్, పోయినవాడికి మనల్ని ఎందుకు శపిస్తాడు, ఉమ్, మనల్ని ఎందుకు ఈ రకంగా చూస్తాడు అని అనుకుంటాం మనం. ఉమ్, అయితే వాళ్ళు కాలం చేసిన తర్వాత వాళ్ళు
ఊర్ధ్వలోకాలకు వెళుతూ పితృలోకాలకు వెళ్తారు వాళ్ళు. వాళ్ళు కూడా దైవ సమానులు పరమైనటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి వస్తాయి. అయితే మనం చేసే కర్మ క్రియని బట్టి వాళ్ళ ఆశీస్సులు మనకు కలుగుతాయి. మనం వాళ్ళు కాలం చేసిన తర్వాత వాళ్ళు కూడా పితృదేవతలతో సమానం అయిపోతారు. వాళ్ళు దేవతా స్వరూపం అయిపోతారు. వాళ్ళ అనుగ్రహం మనకు కావాలి. అందుకనే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కింద ఎంత కావాలో వాళ్ళు కాలం చేసిన తర్వాత ఇంకా ఎక్కువ కావాలి. అందుకని మనం పొద్దునే లేచిన తర్వాత మన తల్లిదండ్రులు ఉంటే వేరు, లేకపోతే కనుక మొట్టమొదటి దేవుడు దండం పెట్టుకుని తల్లికి తండ్రికి దండం పెట్టుకోవాలి మనం. కారణం ఏంటంటే వాళ్ళ ఆశీస్సులు కూడా మనకు కావాలి, ఖచ్చితంగా ఉంటాయి. అందులో అనుమానం ఏమీ లేదు. అయితే పితృ కర్మలు సరిగ్గా చెయ్యకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక మనకి సాధారణంగాను తండ్రి, తాత, ముత్తాత 3 తరాలు. ఈ 3 తరాలకి శ్రార్థం పెడతారు. పిండ ప్రదానాలు చేసినప్పుడు 3 పిండాలు పెడతారు చూడండి, తండ్రి, తాత, ముత్తాత. అంచేత ఏమిటంటే ఈ ముగ్గురికి ఈ తర్వాత ఎవరన్నా కాలం చేస్తారో పైవాడు పైకి వెళ్తాడు. అప్పటిదాకా ఈ ముగ్గురు కూడా ఊర్ధ్వలోకాల్లో పితృపరమైనటువంటి వాటిలో ఉండిపోతారు. వాళ్ళ వీడి శ్రాద్ధం సరిగ్గా చేయకపోతే వాడు ఊర్ధ్వలోకానికి వెళ్ళాడు. ఊర్ధ్వలోకానికి వెళ్ళలేక పిశాచగ్రస్తంగా ఉంటాడు వాడు. వాడు ఏం చేస్తాడు, వీడు సరిగ్గా కర్మ చేయలేదనుకోండి, వాడు ఏం చేస్తాడు, వీడి వల్ల నేను స్వర్గలోకానికో లేకపోతే ముక్తి పొందలేకపోయాను అని వాడు శపిస్తాడు. వంశం సరిగ్గా లేకుండా చేస్తాడు. అంచేత పితృదేవతలు శాంతింపబడాలి, వాళ్ళ ఆగ్రహానికి లోనవ్వకూడదు. అలా లోనవ్వడం వల్ల వాళ్ళ శాపాల వల్ల వంశాలు పాడైపోతాయి, వంశాలు కలగరు. అందుకనే పితృకార్యాలు సరిగ్గా చేయకపోయినా, పోయిన వాళ్ళకి కర్మ సరిగ్గా చేయకపోయినా, శ్రద్ధగా చేయకపోయినా తర్వాత తరాల వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఫర్ ఎగ్జాంపుల్ గాను నేను సరిగ్గా చేయలేదు అనుకోండి పితృకార్యం, నాకు పిల్లలు పుట్టచ్చు, నా కొడుకుకు పుట్టకపోవచ్చు, నెక్స్ట్ జనరేషన్ ఆగిపోతుంది అనమాట. అందుకనే ఈ రోజుల్లో ఎవరికైనా సరే సంతానం కలగకపోయినా, అమ్మాయిలే సంతానాలుగా కలిగి అబ్బాయిలు పుట్టకపోయినా వెంటనే జాతకాలు చూసి వీడికి ఏమైనా పితృదోషాలు ఉన్నాయా అని చూస్తాం. ఈ పితృదోషాలు ఎలా తెలుస్తాయి అంటే ఆటోమేటిక్గా జాతకంలో కొన్ని గ్రహ మైత్రుల కారణంగా పితృదోషాలు తెలుస్తాయి. అప్పుడు వాడికి ఏం చేయాలి, ఎవరైనా మీ తండ్రో తాతో ముత్తాతో చనిపోయినప్పుడు సరిగ్గా కర్మ జరగలేదు అని చేత నువ్వు ఈ పితృదోష పరిహార శాంతి ఏదైనా చేయించుకో, అది పలానా చోటకు వెళ్ళి ఈ పిండ ప్రదానం చేయించు, పలానా చోట ఏదో చేయించు అని చెప్తూ ఉంటాం. దానివల్ల ఆ చేసిన తర్వాత వాళ్ళకి సంతానాలు కలగడం అనేది చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఉంది ఈ పితృకార్యాల విషయం వచ్చేసరికి. కొంతమంది అకాల మరణాలు చెందుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్లో చనిపోతాడు, అలాంటి వాళ్ళకి, లేదా యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత పిండ ప్రదానాలు చేయడం అన్నీ కూడా చేసినా కూడా మనకి కొన్ని చాలా ప్రమాదకరమైనటువంటి పితృదోషాలు దేనివల్ల వస్తాయంటే కనుక సూసైడ్లు చేసుకుంటారు చాలా మంది. అది చాలా ప్రమాదకరం. అందుకనే మన శిక్షాస్మృతిలో కూడా ఆత్మహత్య మహానేరం అన్నారు. మన సాంప్రదాయంలో కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. కారణం ఏంటంటే తనంతట తాను ఆత్మహత్య చేసుకున్న వాడికి తర్వాత వాడు కర్మ చేసినా వెళ్ళదు వాడికి, అది వాడికి ఆపాదించబడదు. అది నిజంగా ఎవడో సూసైడ్ చేసేసుకున్నాడు, మన తండ్రో తాత లేకపోతే ఎవరో ఒకళ్ళు, మా తల్లిలో చేసుకున్న తర్వాత వాడు కొడుకు ఎంత శ్రద్ధగా శ్రార్థం చేసేసినా దానికి సంబంధించినటువంటి ఫలితం తల్లికి కానీ తండ్రికి కానీ వెళ్ళదు చేసినా కూడా. అదే చెప్తున్నాను, అలాంటి వాళ్ళు కూడా పితృశాపాలు వస్తాయి. వాళ్ళు పిశాచగ్రస్తమే ఉంటారు వాళ్ళు. అంచేత ఏమిటంటే అంటే అందులోనూ ఇంకొకటి ఉంది, సర్పాలకు బలైన చూడండి, పాములు కాడేస్తుంటాయి, తేళ్లు ఇచ్చేసేస్తుంటాయి, అలా చనిపోయినటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ ప్రభావం బాగా ఉంటుంది అనమాట. అంచేత ఏమిట్రా అంటే అందుకనే ఆత్మహత్య చేసుకోకూడదంట. చేసుకోవడం వల్ల వంశాలు పాడైపోతుంటాయి వాటి వల్ల. చేత ఇలా అనేక రకాల కారణాల చేత ఈ పితృదోషాలు పితృశాపాలు వాళ్ళకి ఆపాదించబడి వాళ్ళ వల్ల వంశాలు సరిగ్గా లేక సంతానాలు కలక్క ఉంటాయి. అంతేనా సంతానం మీద మాత్రమే చూపిస్తుందా అంటే కాదు. ఈ పితృశాపాల వల్ల కుటుంబాలు సఖ్యతగా లేకపోవడం, చూడండి మీకు అన్నదమ్ముల మధ్య గొడవలు, తోబుట్టువులతో గొడవలు, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, ఇలాంటి వాటన్నింటికి కూడా పితృశాపాలు కారణం అవుతుంది. ఎందుకంటే వంశం వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కూడా కారణం అవుతుంటుంది. మరి ఏం చేయాలి గురుగారు? అదే చెప్తాను. వీటికి అసలైతే లెక్క ప్రకారంగా అయితే కనుక మనకి బదరీ క్షేత్రం దగ్గర బ్రహ్మగాపాలం అని ఉంటుంది. బదరీ క్షేత్రం దగ్గర బ్రహ్మగాపాలం, అక్కడ పితృదేవతను ఉద్దేశించి శ్రార్థం పెట్టడం వల్ల ఈ పితృశాపాలు పోతాయి అని ప్రతీక. చాలా మంది వెళ్ళలేరు. అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి కనీసం
కాశీ గయ. దగ్గర గయ క్షేత్రంలో ఉంటుంది. అక్కడైనా సరే మన పెద్దల పితరుల పేరు చెప్పి చక్కగా పిండ ప్రదానం చేయడం, వాళ్ళ పేరు చెప్పి దాన ధర్మాలు చేయడం, గోదానాది కార్యక్రమాలు చేయడం వల్ల పోతుంది. లేదా అంత దూరం కూడా వెళ్ళలేం, మనకి పాదగయ క్షేత్రం పిఠాపురం, పీఠికాపురి అంట, అక్కడైనా సరే కనీసం మనం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల, ముఖ్యంగా పితరుల పేర్లు చెప్పి దాన ధర్మాలు చేయడం వల్ల, పిండ ప్రదానాలు చేయడం వల్ల విశేషంగా వాళ్ళ అనుగ్రహం కలిగి వాళ్ళకి మళ్ళీ తిరిగి సత్సంతాన యోగ్యత కలిగి వంశాభివృద్ధి కలుగుతుందయ్యా అని చెప్పేసి మనకి ఋషులు తెలియజేశారు. కాబట్టి ఇది పితృశాపాలకి సంబంధించినటువంటి విషయం. మనకి మామూలుగా పితృ దేవతలు కూడా ఉన్నారు. దేవతల్లోనే మన తల్లి తండ్రి తాత ముత్తాతలే కాకుండా మనకు పుట్టినప్పుడు కూడా ఆదిలో కూడా మనకి ఋషులు మొట్టమొదటి బ్రహ్మ మొట్టమొదటి సంతానాన్ని కలగజేసినప్పుడు కూడా ఆ సంతానంలో పితృదేవతలు కూడా సంతానంగా ఉద్భవించబడ్డారు సప్త ఋషుల తర్వాత. అంచేత ఆ రకంగా పితృదేవత అనుగ్రహం కూడా ఉంటుంది ఈ పితృదేవతలను ఆరాధన చేయడం వల్ల, అంత విశేషం. ఇక సర్పశాపాలు, ఇది చాలా ముఖ్యం. జాతకంలో ఎవరికైతే రాహువు కానీ కేతువు కానీ ఎక్కువగా ప్రభావాన్ని లేదా నీచగ్రహం పరమైనటువంటి సంగమంతో ఉన్నా కూడా, లగ్న దృష్టిలు బాగోలేకపోయినా కూడా, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళకి సర్పశాపాలు ఉన్నాయి అని అర్థం. ఈ సర్పశాపాలు ఎలా వస్తాయి అంటే సాధారణంగా మనకి విష సర్పాలు అనేటటువంటివి లేదా కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి మణులతో కూడుకున్నటువంటివి, ఇవన్నీ కూడా సర్పాలు. వాటికి కొన్ని శక్తులు ఉంటాయి, అంచేత వాటిని చంపకూడదు అని మన పెద్దలు చెప్పారు. వాటిని చంపడం వల్ల, వాటిని తెలిసి తెలియక తొక్కడం వల్ల, అనవసరంగా వాటిని చంపడం వల్ల వచ్చేటటువంటి శాపాలు కూడా సర్పశాపాలుగా మనకి పరిగణించబడతాయి. అంచేత మనకి ఈ పావులు చంపడం వల్ల, లేకపోతే అనవసరంగా పావులు చూడండి, కొంతమందికి ఇంట్లోకి పాము వచ్చింది అనుకోండి చంపేస్తారు దాన్ని. అయితే ప్రస్తుత కాలంలో అదృష్టం ఏంట్రా అంటే కొంచెం అవగాహన వచ్చి ఈ పావులు పట్టే వాళ్ళని రమ్మని తీసుకెళ్లి బయటికి వదిలేస్తున్నారు. ఇంచేతనంటే మన పూర్వీకులు కూడా ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మనకి సృష్టిలో ప్రతి జీవి అవసరమే. తేలు కావాలి, పాము కావాలి, కప్ప కావాలి, అన్నీ కావాలి. ప్రతి దాని వల్ల ఇంకొక ఏదో ప్రతిచర్య జరుగుతుంది ప్రకృతిలో. ఫర్ ఎగ్జాంపుల్గా సర్పాలు లేకపోతే, విష సర్పాలు కొన్ని సర్పాలు లేకపోతే వాటి వల్ల కొన్ని రకాల మందులు తయారవ్వవు. ఆఖరికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో రాబోయేటటువంటి రోజుల్లో HIV కూడా ఈ సర్పాల ద్వారానే మందు తయారు చేస్తున్నారు. అంటే ఆ విషం వల్ల కొన్ని రకాల రోగాలు పోగొట్టేటటువంటి విషయం కూడా వాటి వల్ల ఆధారపడి ఉంది. కొన్ని అనేక రకాల రోగాలు పోగొడతారు. అంచేత సర్పాలు కూడా బతుకుండాలి. కానీ సాధారణంగా పాము ఏమనుకుంటుందంటే నరుడు కంట నేను పడకూడదు, నాకంట నరుడికి పడకూడదు అనుకుంటుంది. అది మనం కనపడితే అదే పోతుంది. కానీ అది దానికి ఎప్పుడు భయం కలుగుతుందో, వీడు నన్ను ఏదైనా చేస్తాడో, నాకు హాని కలుగుతుందో అప్పుడే అది కాటేస్తుంది. సాధారణంగా మనం కూడా ఏంటంటే దానికి ఏదో కనపడినప్పుడు దండం పెట్టుకుని దానికి దారిచ్చేసి ఏదో రకంగా పొయ్యిలా చూడాలి తప్ప ఊరికి చంపేయకూడదు. అదే కొంతమంది ఇళ్లలో బాగా చొరబడిపోయి అది వెళ్ళక ఇంకా అక్కడే ఉంటూ అక్కడే నివాసం ఉంటే ప్రాణభీతితోటి చంపడం తప్ప, సరే ఏది ఏమైనా సరే ఎలా చేసినా, తెలిసి చేసినా తెలియక చేసినా ఆ పాపం అనేటటువంటిది ఖచ్చితంగా వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది. అందుకనే సర్పాలను చంపడం మంచిది కాదు. అయితే తెలియక కొంతమంది ఈ కార్లు వెళ్ళినప్పుడు తొక్కించేయడం, బళ్ళు వెళ్ళినప్పుడు తొక్కించేయడం, ఇలాంటివన్నీ కూడా ఆపాదించబడుతుంటాయి. సరే ఏది ఏమైనా ఏం చేసినా దాని ప్రభావం, దాని శాపం తగులుతుంది కాబట్టి దాన్ని కూడా మనం ప్రాయశ్చిత్తం చేసుకోవయ్యా అని ప్రాయశ్చిత్త కర్మ చెప్పారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సర్పస్వరూపం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల మనకి చాలా శాతం ఈ సర్పదోషాలు పోతాయి, నాగదోషాలు పోతాయి అని ప్రత్యేక. అందుకనే మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అభిషేకాలు చేయించుకుంటే ఇదే సంతానానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా సంబంధం ఉంది. కాబట్టి సంతానం కలగకపోయినా ఈ సర్పాలకి, జంట సర్పాలకి వాటికి పూజ చేయడం, జంట సర్పాలు ప్రతిష్ఠ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా సంతానాలు కలుగుతారే అని ప్రతీక. చేత పితృశాపాలు, సర్పశాపాల వల్ల జీవితంలో సంతానానికి, ఆరోగ్యానికి కూడా సంబంధం ఉంది. వాటికి ఆరోగ్యానికి సంబంధం ఉంది. ముఖ్యంగా నరాలకి సంబంధించి, వెన్నుముకకి సంబంధించినటువంటి, మెడ నరాలకి సంబంధించి, ముఖ్యంగా రక్తానికి సంబంధించినటువంటి దోషాలకు కూడా ఈ సర్పశాపాలు కారణమవుతుంటాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకుంటే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది, చాలా శాతం ఉపశమనం కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల, అభిషేకాలు చేయించుకోవడం వల్ల, ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళు. ఇది అందులో ఉండేటటువంటి రహస్యం. నిజంగా గురుగారు చాలా మందికి తెలీదు. అంటే ఇప్పుడు ఎవరిని కదిలించినా కానీ హోమం అంటారు, పూజలు అంటారు, అవి ఖర్చుతో కూడుకున్న పనులు. ఇట్లా చిన్నగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానివ్వండి, మీరు చెప్పినప్పుడు పితృదోషాలు కూడా, ఆ విషయంలో కూడా తల్లిదండ్రుల్ని స్మరించుకోవడం, వాళ్ళకి పూజ చేయడం, మీరు ఏవైతే 3 టెంపుల్స్ మెన్షన్ చేశారు, ఇలాగ చిన్న చిన్నగా కూడా, అంటే డబ్బు ఎక్కువగా లేని వాళ్ళు కూడా చేసుకునేలాగా చాలా ముఖ్యమైనది అది. ఆ తర్వాత మిగతా ఎన్ని హోమాలు చేసుకుని ఇవి చేయకుండా మిగతా ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. ప్రధానమైనది అది. అవును గురుగారు. అయితే ఈ మధ్య కాలంలో రుద్రాక్షలు వేసుకోవడం చాలా మందికి ఇంట్రెస్ట్ తో వేసుకుంటున్నారు, భక్తితో వేసుకుంటున్నారు. అయితే
రుద్రాక్షలు ధరించేటప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలి? కొంతమంది ఆడవారు వేసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. కొంతమంది అంటే ఏకముద్ర గాని అలా ఉన్నవి వేసుకోవాలని చెప్తారు. పంచముఖి అవును. రుద్రాక్షలు వేసుకోవాలని అవును. చెప్తారు. అయితే అసలు రుద్రాక్షలు ధరించే విధానం ఏంటి? అందరూ రుద్రాక్షలు వేసుకోవచ్చా? మనం రుద్రాక్షలు వేసుకుంటే ఎలాంటి ప్రతిఫలం మనకు కలుగుతుందో ఈరోజు తెలియజేయండి. తప్పకుండానమ్మా. రుద్రాక్ష అనేటటువంటిది ఉమ్, సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతమైనటువంటిది, అద్భుతమైనటువంటి ఉమ్, ప్రకృతిలో ఉండేటటువంటి మనకి ఇచ్చినటువంటి ఉమ్, దివ్యమైనటువంటి శక్తి. ఉమ్, అందులోనే ఉంది కదా రుద్ర అక్ష. ఉమ్. అక్షి అంటే కళ్ళు అని అర్థం. కళ్ళు. కళ్ళు. ఉమ్, అందుకనే మీనాక్షి అంటే మీనము లాంటి కళ్ళు కలిగినటువంటి దాన, ఓకే. అంటే చేప కళ్ళు కలిగినటువంటి దాన అని ఉమ్, అక్షి అంటేను. ఉమ్, అంచేత రుద్రాక్ష ఉమ్, అంటే ఆ రుద్రాక్ష ఏ రకంగా ఉద్భవించబడింది అంటే కనుక ఉమ్, ఈశ్వరుడు యొక్క కళ్ళలో ఉండేటటువంటి నేత్రలో ఉండేటటువంటి కంటి బిందువు నుంచి ఉమ్. అది భూమి మీద పడి అది ఆ రకంగా వృక్షంగా తయారైతే ఆ వృక్షం నుంచి పుట్టినటువంటిది రుద్రాక్ష. రుద్రాక్షలు. ఓకే. అందుకని ఉమ్, రుద్రాక్ష సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే. ఉమ్, అంత మహాత్యం కలిగినటువంటిది రుద్రాక్ష. ఉమ్, ఈ నేచర్లో ఏదైనా అద్భుతమైనటువంటి శక్తి ఏదైనా ఉంది అంటే కనుక ఉమ్, అది మనం ధరిస్తే దానివల్ల మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చేటటువంటిది ఏదైనా ఉంది అంటే కనుక నెంబర్ 1 రుద్రాక్ష. ఉమ్. అందుకనే సాధారణంగా చాలామంది రుద్రాక్షలు ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అవును. అయితే ఇంత శక్తివంతమైనటువంటి రుద్రాక్షని ఉమ్, ఎలా పడితే అలా ధరించినా, ఉమ్, దాన్ని ఎలా పడితే అలా వాడినా ఉమ్. దానికి ఉండే పవిత్రత పోతుంది. ఓకే. రెండోది రుద్రాక్షకి శక్తిని ఇముడీకృతం చేసేటటువంటి శక్తి ఉంటుంది. ఉమ్, అందుకనే రుద్రాక్ష మాలతోటి జపం చేయడం అనేటటువంటిది చాలా విశేషం. ఉమ్, అయితే రుద్రాక్షలో ఉండే ఇంకో అద్భుత విశేషం ఏంటంటే ఉమ్, అది ఒక మూలిక. ఉమ్, అద్భుతమైనటువంటి ఆయుర్వేదపరమైనటువంటి అద్భుతమైన రహస్యాలన్నీ కూడా రుద్రాక్షలో ఉన్నాయి. ఉమ్. కొన్ని వందల రకాల జబ్బులు పోగొట్టేటటువంటి విశేష శక్తి రుద్రాక్షకు ఉంటుంది. అంటే ధరించడం వల్లనే పోతాయా? ధరించడం వల్ల పోతాయి. ఉమ్, రుద్రాక్షని నీటిలో వేసుకుని ఉమ్, ఆ నీటిని ఒక 8 గంటలో 10 గంటలో నీటిలో ఉంచిన తర్వాత ఆ నీటిని తాగడం వల్ల కూడా అనేక రకాల రుగ్మతలు పోతాయి. ఉమ్, రుద్రాక్ష నీటిలో స్నానం చేయడం వల్ల చర్మ రోగాలు పోతాయి. ఉమ్, రుద్రాక్ష శరీరం మీద ఉండడం వల్ల కూడా కొన్ని రకాల రోగాలు పోతాయి. ఉమ్. చాలా విశేష ప్రయోజనాలు రుద్రాక్ష వల్ల ఉన్నాయి. ఉమ్. అంతెందుకు రుద్రాక్ష ద్వారా ధ్యాన మందిరాలు కూడా చాలా మంది తయారు చేస్తారు. అంటే మన అంటే ఏరియాలో మొత్తం కొంచెం తక్కువ కానీ రుద్రాక్షల చుట్టూ ఉండేలాగా. చుట్టూ మా పీఠంలో ముఖ్యంగా రుద్రాక్ష మందిరం ఉంటుంది, జ్ఞాన ఉమ్, మందిరం. ఉమ్, 1,00,000 రుద్రాక్షలతో మందిరంగా తయారు చేసాం అనమాట. ఉమ్, అంటే ఆ రుద్రాక్ష మండపంలో కూర్చోవడం వల్ల కూడా ఉమ్, విశేషమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఉమ్, అందులో ధ్యానం చేసుకున్నా మెడిటేషన్ చేసుకున్నా కూడా ఉమ్, మంచి అనుభూతులు కలుగుతాయి అనమాట. ఉమ్, అంత శక్తి రుద్రాక్షకు ఉంటుంది. ఉమ్, ఇది రుద్రాక్ష మహత్యం. అయితే ఇప్పుడు ఇంత శక్తివంతమైనటువంటి రుద్రాక్షని ఉమ్, ఎవరు వేసుకోవాలి, ఉమ్, ఎవరు వేసుకోకూడదు, ఉమ్, వేసుకున్న తర్వాత దానికి ఏమైనా నియమాలు ఉంటాయా, ఉమ్, అసలు ఆడవాళ్ళు వేసుకోవచ్చా వేసుకోకూడదా అనేది ముఖ్యమైన విషయం. ఉమ్, అయితే రుద్రాక్షని ఎవరైనా వేసుకోవచ్చు. ఉమ్, అయితే దీనికి చాలా నియమనిష్టలు ఉంటాయి. ఉమ్, ఎందుకంటే మైలు వచ్చినప్పుడు కానీ ఉమ్, లేదా ఎవరైనా కాలం చేసినప్పుడు కానీ ఆ ఉమ్. రుద్రాక్ష తీసేసి అప్పుడు అలాంటి చోట్లకి వెళ్ళాలి. ఉమ్, అయితే స్త్రీలకి ఎప్పుడు బహిష్ట అవుతారో తెలియదు ఉమ్, కాబట్టి దానికి ఉండే పవిత్రత పోతుంది కాబట్టి ఉమ్. స్త్రీలను రుద్రాక్ష ధరించవద్దు అని చెప్పారు. ఉమ్, తప్ప స్త్రీలు వేసుకోకూడదని ఎక్కడా లేదు. ఉమ్, అయితే కొంచెం వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ పరిస్థితి దాటిన తర్వాత రుద్రాక్షలు వేసుకున్న తప్పేమీ కాదు. ఉమ్, కానీ ఆ రుద్రాక్షకు ఉండే విశేషమైనటువంటి శక్తి ఉమ్, క్షీణిస్తుంది కాబట్టి ఉమ్, స్త్రీలను ఆ రకంగా రుద్రాక్షలు ధరించొద్దు అని చెప్పారు తప్ప రుద్రాక్ష స్త్రీలు కూడా వేసుకోవచ్చు. ఉమ్. ఒకవేళ మీరు చెప్పినట్టు బహిష్ట టైంలో కూడా ఉమ్. వచ్చేసినట్లయితే ఆ 5 days పక్కన పెట్టేసి అది మళ్ళీ మనకు తెలియదు పెట్టుకోవడానికి- కదా, వచ్చిన తర్వాత దానికి ఉండే పవిత్రత పోతుంది. అందుకని అవునా? స్త్రీలకి ధరించేటటువంటి అవకాశం ఉమ్, లేదు. ఉమ్, ధరించినా అది కొంచెం వృద్ధాప్యం అయిన తర్వాత ఉమ్, లేదా సన్యాస దీక్షలో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో వేసుకోవచ్చు. ఉమ్. ఇంకా అంటే దీనివల్ల ఏమైనా పాపం కలిగే అవకాశం ఏమైనా అంటే ఉంటుందా? దానికి ఉండే పవిత్రత మనం పాడు చేస్తున్నాం కదా. సాక్షాత్ రుద్ర అంశ అది. ఆ ఉమ్. అంశతో కూడుకున్నటువంటి శక్తిని మనం పాడు చేసిన వాళ్ళు అవుతున్నాం. ఉమ్, కాబట్టి దాన్ని స్త్రీలు ధరించవద్దు అని చెప్పి మన పెద్దవాళ్ళందరూ చెప్తారు తప్ప ఉమ్, వేసుకోవడం వల్ల ఏదో అద్భుతంగా స్త్రీలకు ఏదో హాని జరుగుతుందనో ఉమ్, కీడు జరుగుతుందనో వాళ్ళు ఏదో పాడైపోతారు ఏమీ కాదు. ఉమ్, అది విశేషం. ఉమ్, రెండోది చిన్నపిల్లలకి రుద్రాక్షలు ఎక్కువగా ధరింపజేస్తూ ఉంటారు. పుట్టిన వెంటనే కానీ అవును. లేదా బాగా ఏడుస్తున్నా కానీ ఉమ్, లేకపోతే భయపడుతున్నప్పుడు కానీ ఉమ్. భయపడే వాళ్ళకి కానీ రుద్రాక్ష ధరించమంటారు. ఉమ్, కారణం ఏంటంటే ఆ రుద్రాక్ష ఎప్పుడైతే మన మెడలో ఉంటుందో ఉమ్, అది
రుద్రుడికి సంబంధించినటువంటి శక్తి కాబట్టి ఎటువంటి దుష్టగణాలు కానీ భూత ప్రేత పిశాచాదులు కానీ ఆవహించడానికి అవకాశం లేకుండా ఉంటాయి. అవును. దుష్టగాలులు కానీ దుష్ట ధూళులు కానీ ఇలాంటివి ఏవి కూడా ఆవహించకుండా ఉంటాయి. అది ప్రధానమైన విషయం. రెండోది, పెద్దవాళ్ళు రుద్రాక్ష వేసుకోవడం వల్ల కానీ మిగతా వాళ్ళు రుద్రాక్ష వేసుకోవడం లేదా మగవాళ్ళు రుద్రాక్ష వేసుకోవడం వల్ల కానీ వాళ్ళకు ఉండేటటువంటి విశేషం ఏంటంటే ఆ రుద్రాక్ష మెడలో ఉన్నప్పుడు వాడికి తెలియనటువంటి ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలే వస్తాయి. నేను ఇది చెయ్యగలను, నా వల్ల ఇది అవుతుంది అనేటటువంటి నమ్మకం, దృఢ విశ్వాసం, సంకల్ప బలం విపరీతంగా ఉంటుంది. అది రుద్రాక్షలో ఉండే గొప్పతనం. అయితే ఈ రుద్రాక్షని వేసి తీసి మంచిది కాదు. రుద్రాక్షని ఎలాగంటే కనుక సాధారణంగా రుద్రాక్ష వేసుకున్న తర్వాత స్నానము కూడా రుద్రాక్షతో చేయాలి. ఎందుకంటే ఆ నీళ్లు మన శరీరం మీద పడడం ముఖ్యం అనమాట. ఆ శరీరం మీద ఆ నీటితో స్నానం చేయడం వల్ల మన శరీరంలో రుగ్మతలు పోతాయి. అయితే ఇందులో ఇంకొక విశేషం ఉంది. రుద్రాక్ష జపం చేసే రుద్రాక్ష వేరు, మెడలో వేసుకునే రుద్రాక్ష వేరు. అదే రుద్రాక్షని జపం చేసుకుంటూ మళ్ళీ మెడలో వేసుకున్నారంటే కుదరదు. ఎందుకంటే మనం తపస్సు చేసుకునేటప్పుడు దానికి కొంత శక్తి ఆపాదించబడి ఉంటుంది. అది మనం మనలో వేసుకోవడం వల్ల ఎవడు పడితే వాడు చూస్తాడు. అందరి దృష్టి దాని మీద పడడం వల్ల శక్తి హీనిస్తుంది. అందుచేత రుద్రాక్షని జపం చేసుకునే రుద్రాక్షమాలు వేరేగా పెట్టుకుని మెడలో వేసుకునే రుద్రాక్షమాలు వేరేగా పెట్టుకోవాలి. అయితే రుద్రాక్ష ఎంత పెద్దది అయితే అంత మంచిది, సాలగ్రామం ఎంత చిన్నది అయితే అంత మంచిది అని. అంచేత చాలా మంది రుద్రాక్ష వేసుకుంటారు, కానీ కనిపించినంత ఇంత చిన్న వేసుకుంటారు. అవి పెద్ద ప్రయోజనం ఉండదు. అందులోనే భద్రాక్షలు అని కూడా అంటారు, చిన్న ఉంటాయి అనమాట. ఏదో స్టైల్ కోసం వేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. వాటి వల్ల ప్రయోజనం ఉండదు. రుద్రాక్ష పెద్దవి ఉంటాయి, గుళికాయ సైజ్ అంతా. అలాంటి రుద్రాక్షలు వేసుకుంటే దాని వల్ల వచ్చేటటువంటి విశేషమైనటువంటి శక్తి మనకి ఎక్కువగా ఆపాదించబడుతుంది అనమాట. అది రుద్రాక్షలో ఉండే విశేషం. అయితే రుద్రాక్ష ఏ సమయంలో ధరించకూడదు అంటే కనుక ఇందాక నేను చెప్పినట్టుగా మైలు వచ్చినప్పుడు ధరించకూడదు, లేదా రాత్రి పడుకునేటటువంటి సమయంలో కానీ స్త్రీ పురుష సంగమ సమయాల్లో కానీ రుద్రాక్ష తీసేయాలి. అలాగే అంటూ ముట్టు మైలుకు సంబంధించినటువంటి విషయాలు రుద్రాక్ష మనం దాన్ని దూరంగా పెట్టి వ్యవస్థ చేసుకోవాలి. ఆ సమయంలో ఏదైనా భగవంతుడి దగ్గర మంచి గుట్లను పెట్టుకుని మళ్ళీ కావాల్సినప్పుడు వేసుకోవడం అనేటటువంటిది శ్రేష్టం అనమాట. అయితే ఇందాక మీరు అడిగినట్టుగా రుద్రాక్షలో ఏ ముఖ రుద్రాక్ష మంచిది అని చాలా మంది ప్రస్తుత కాలంలో ఏంటంటే ఏకముఖి రుద్రాక్ష చాలా గొప్పది అని, ఏకముఖి రుద్రాక్ష ధరిద్దాము అని చాలా చోట్ల కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా మంది ఏకముఖి రుద్రాక్ష అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం తిరుమల దీది వెళ్ళినప్పుడు కొండ మీద అక్కడ కూడా ఏకముఖి రుద్రాక్ష పెట్టి అమ్ముతూ ఉంటారు, ఏదో కొమ్మతో ఉన్నట్టుగా అమ్ముతూ ఉంటారు. అవన్నీ చూసి మనం నిజంగా ఏదో ఒరిజినల్ అనుకుంటాం. అది ఏకముఖి రుద్రాక్ష అసలు కాదు. ఈ ఏకముఖి రుద్రాక్ష సాధారణంగా ఒక చెట్టుకి 60 సంవత్సరాలకు ఒక్కసారి కాస్తుంది. అయ్యో, అయితే ఇవన్నీ ఫేకే అంటారా? అంతా ఫేకే. ఏకముఖి రుద్రాక్ష అనేటటువంటిది అమ్మడం అనేది ఫేక్, మనం కొనడం అనేది మన భ్రమ. ఎందుకంటే నిజంగా ఏకముఖి రుద్రాక్ష వాడి దగ్గర ఉంటే వాడు రుద్రాక్షలు అమ్ముకునే స్థాయిలో వాడు ఉన్నాడు ఫస్ట్. అది నేపాల్ మహారాజు దగ్గర, పూర్వం మా రాజకీయ నాయకుల దగ్గర, మహానుభావుల దగ్గర ఉండేది. 1-2 ఉన్నాయి ప్రస్తుతానికి, సృష్టిలో 2-3 ఉన్నాయి అంతే రుద్రాక్షలు. ఎందుకు ఉండవో ఎందుకు దొరకవో ఇది ప్రధాన విషయం. మరి ఏకముఖి రుద్రాక్ష ఎందుకు అంత తక్కువ ఉన్నాయి అంటే, అసలు మనం రుద్రాక్ష చెట్టు దగ్గర వెళ్ళినప్పుడు ఎప్పుడైనా రుద్రాక్ష చెట్టు చూస్తే ఎలా ఉంటుందంటే, అది మనకు రేగిపండులా ఉంటుంది. అది పెద్ద రేగిపండు ఎలా ఉంటుంది ఆ సైజులో ఉంటుంది ఆ చెట్టు. దానిపైన తొక్క ఉంటుంది. ఆ తొక్క నీటిలో వేస్తే అది తీస్తే తప్ప లోపల రుద్రాక్ష ఎన్ని ముక్కలో మనం చెప్పలేం. ఒక చెట్టుకి 60 సంవత్సరాలకు ఒకసారి కాస్తుంది. అది అన్ని కాసినటువంటి వాటిల్లో అది దొరకడం అనేది చాలా అరుదు. అంచేత ఇండోనేషియాలో, నేపాల్లో ఎక్కువ మనకు రుద్రాక్ష చెట్లు ఉంటాయి. ఇక్కడ వాళ్ళు దీన్ని బాగా సేకరిస్తూ ఉంటారు. అది చాలా అరుదుగా దొరికేటటువంటి ఏకముఖి రుద్రాక్ష. సాధారణంగా ఎవరి దగ్గర ఉండదు. ఇది ఉన్నా అమ్ముకునే స్థాయిలో వాళ్ళు ఉండరు. కాబట్టి ఏకముఖి రుద్రాక్ష అనేటటువంటిది ఉంది అనేది లేదా అమ్ముతున్నారనేది మనం కొందాం అనుకునేటటువంటిది భ్రమ అనమాట. దాని జోలికి వెళ్ళడం మంచిది కాదు. ఎందుకంటే దాని గురించి డబ్బులు పోగేసి అనవసరంగా వృధా చేసుకోకూడదు. అయితే మనకి మరి ఏకముఖి రుద్రాక్ష రూపంలో కనపడేవి ఏమిటి అన్ని చోట్ల అంటే కనుక, రుద్రాక్షని 5 ముఖాలవి, 6 ముఖాలవి, 10 ముఖాలవి ఉంటే కనుక ముఖాలు చెక్కేస్తారు వాళ్ళు. అయ్యో, అలా చేయొచ్చు. ఏముంది, మిగతా ముఖాలన్నీ చెక్కేస్తే ఒకటే ముఖం ఉంటుంది రుద్రాక్ష. అంటే మనం చాలా పవిత్రంగా చూస్తుంటాం కదా రుద్రాక్ష, మరి దాన్ని పగలగొట్టేసి అలా చేయడం అనేది. ఇంకా చెప్తున్నాను కదా, అది అంతా వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారం కోసం దాన్ని అలా చేస్తుంటారు. అది చాలా అపవిత్రమైన కార్యం, అలా చేయకూడదు. కానీ ఆ రకంగా తయారు చేసి మనకి రుద్రాక్షని అమ్ముతూ ఉంటారు. కాబట్టి ఏమిటంటే అంటే అది ఒరిజినల్ కాదు, అలా తయారు చేసినటువంటిది, అది కొనడం మంచిది కాదు. ఇక ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ముఖము అని,
ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క ముఖము అని. ఉమ్. చదువు రావాలంటే ఒకటని, వ్యాపారం రావడానికి ఒకటని, వైఫ్ లేకపోతే అండ్ హస్బెండ్ కలిపి ఒకటి కలిపి వేసుకోవాలని ఉండడానికి చెప్తూ ద్విముఖి ఉంటారు. ద్విముఖి అవును. రుద్రాక్ష ధరించమని, ఉమ్. ఇలాగ వ్యాపారంలో విపరీతంగా డబ్బులు సంపాదించాలంటే త్రిముఖి ఉమ్. ధరించమని, చదువు బాగా రావడానికి చతుర్ముఖి అని, ఉమ్. అలాగే అన్ని రకాల ఐహిత సుఖాలు, భోగాలు, ఉమ్. ఐశ్వర్యాలు పొందడానికి పంచముఖి అని, ఉమ్. ఇలాగ ఒక్కొక్క దానికి శత్రువులకు పరమైనటువంటి సంహారంకై లేదా శత్రువుపరమైన యుద్ధాలకి షష్టముఖి అని, ఉమ్. ఇలాగే అనేక రకాల కారణాల చేత రుద్రాక్షలు ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంది. ఉమ్. ఉమ్. అయితే మనకి ఎక్కువ దొరికే రుద్రాక్షలు ఏమిటి అంటే ఉమ్. కనుక చతుర్ముఖి కానీ ఉమ్. షణ్ముఖి కానీ ఉమ్. ఇవి బాగా ఎక్కువ దొరుకుతాయి మనకి. ఉమ్. కాబట్టి వాటిలో డూప్లికేట్లు ఉండవు. ఉమ్. మిగతావి సాధారణంగా దొరకడం కష్టం, ఉమ్. అరుదు, ఉమ్. లేదా ముఖాలు చెక్కేసిన దొరుకుతుంటాయి. ఓకే. అయితే ఏమంటే ఖచ్చితంగా అవే సంపాదించి వేసుకోవాలా ఉమ్. అంటే కనుక అవసరం లేదు. ఉమ్. సాధారణంగా అన్ని రకాల ప్రయోజనాల్ని కలగజేసేటటువంటి విశేష శక్తి పంచముఖి రుద్రాక్షకు ఉంది. పంచముఖి రుద్ర. ఆ, ఉమ్. మన అదృష్టం ఏంటంటే అవి ఎక్కువగా దొరుకుతాయి, ఉమ్. వాటిని డూప్లికేట్ చేసే అవసరం ఉండదు. ఉమ్. కాబట్టి అందరూ పంచముఖి రుద్రాక్ష ధరించడం ధరించవచ్చు. చాలా మంచిది. ఓకే. ఈ అపోహలన్నీ వదిలేసి పంచముఖి రుద్రాక్ష హ్యాపీగా హ్యాపీగా ధరించుకోవచ్చు. హ్యాపీగా ధరించుకోవచ్చు. ఉమ్. దానివల్ల మనం ఏ ఇబ్బంది ఉండదు. అన్ని రకాల ఇప్పుడు ఏవైతే ఒక్కొక్క ముఖానికి ఏవో ప్రత్యేకత ఉందో ఉమ్. అన్ని రకాల ముఖాల్లో ఉండే ప్రత్యేకత పంచముఖికి ఉంది. ఉమ్. అంచేత శివుడికి ఉండేటటువంటి శక్తి పంచభూతాత్మకమైనటువంటి శక్తి. ఉమ్. అలాగే రుద్రాక్షలు కూడా అటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఉమ్. మనం అందరం కూడా పంచముఖి రుద్రాక్ష ధరించడం వల్ల ధరిస్తే చాలా ప్రశాంతంగా ప్రయోజనం మనం ఉండొచ్చు. రెండోది ఉమ్. రుద్రాక్ష ప్రశాంతతనిస్తుంది. ఉమ్. అలాగే స్ఫటికం ఒకటి, ఈ రెండు కూడా ఉమ్. మనిషికి శాంత గుణాన్ని కలగజేస్తాయి. స్ఫటికం. స్ఫటికం, ఉమ్. రుద్రాక్ష. అందుకనే ఉమ్. ప్రతి మొగాడు కూడా ఉమ్. స్ఫటికమాల రుద్రాక్షమాల ధరిస్తారు. ఓకే. అందుకనే మనకి దీక్షలు చేసేటప్పుడు ఉమ్. ఖచ్చితంగా వేరే ఈ దీక్షామాల వేరేగా ఉంటుంది, స్ఫటికమాల కంపల్సరీగా కామన్ గా ఉంటుంది. ఉమ్. కారణం ఏమిటంటే ఉమ్. స్ఫటికం ఆవేశాన్ని, కోపాన్ని, అహంకారాన్ని, తాపాన్ని తగ్గిస్తుంది. ఓకే. ముఖ్యంగా మాలధారణ చేసే వాళ్ళు, దీక్షలో ఉండే వాళ్ళకి ఉమ్. చాలా ముఖ్యమైనది ఏంటంటే కనుక ప్రశాంతత, ఉమ్. అవును. కోపతాపావేశాలకు దూరంగా ఉండాలి. ఉమ్. కాబట్టి స్ఫటికం, అంచేత రుద్రాక్ష స్ఫటికం ఈ ఉమ్. రెండు కూడా ప్రతి మనిషి కూడా ధరించడం వల్ల ఉమ్. వాడిలో తెలియని అద్భుతమైన మార్పు వస్తుంది. ఉమ్. రెండోది, వాడిని చూసేసరికి అవతల వాడు కూడా ఉమ్. కొట్టేద్దాం, తిట్టేద్దాం, చంపేద్దాం అని వచ్చిన వాడు కూడా ఉమ్. ఆ మాల చూసినా అది చూసినా వెంటనే ఆగిపోతాడు. ఉమ్. వాడికి జరిగే కీడు చాలా శాతం పోతుంది. ఉమ్. రెండోది, రుద్రాక్ష మృత్యువుకి సంబంధించినటువంటి విషయాలు కూడా జయించేటటువంటి శక్తి దానికి ఉంటుంది. ఉమ్. అపమృత్యు దోషాలు పోగొడుతుంది. ఓకే. అంచేత రుద్రాక్ష ధరించడం వల్ల ఉమ్. మనం దారిలో వెళ్ళే వాహన ప్రమాదాలు అయ్యే అవకాశాలు చాలా శాతం తగ్గిపోతాయి. ఉమ్. ఉమ్. అంటే ఇంకా అసలు అవ్వండి అంటే ఉమ్. రుద్రాక్షమాల వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళి ఇంకా ఇష్టం వచ్చినట్టు నడుపుతామంటే కుదరదు అక్కడ. అవును. అదేంటే మనకు కొన్ని గండాలు ఉంటాయి, ఉమ్. చిన్న చిన్న మృత్యుగండాలు. ఉమ్. అలాంటి మృత్యుగండాలని రుద్రాక్షమాల పోగొట్టగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి ఉమ్. రుద్రాక్షమాల వేసుకుని కూడా చాలా మంది ఉమ్. వెళుతూ ఉంటారు అనమాట. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాలు అయితే ఇవి రుద్రాక్ష గురించి. నిజంగా రుద్రాక్షని గురించి అంటే మీరు చెప్పినట్టుగా బహిష్టు సమయంలో ధరించకూడదని కానివ్వండి, ఈ చిన్నపిల్లలకి ఏకముఖి వేస్తూ ఉంటారు, ఈ అపోహలన్నీ కూడా చాలా చక్కగా కాదు అని తెలియజేశారు గురుగారు. చాలా యూస్ఫుల్ కంటెంట్ చెప్పారు. ధన్యవాదాలు. చాలా సంతోషం. నమస్కారం.